మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము 12-13 వచనాలు. అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. చదివినటువంటి వాక్య భాగం చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏదనగా, ప్రారంభం నుండి మనం చూసినట్లయితే పరలోక రాజ్యమును గురించి ప్రభు ఒక చిన్న ఉపమానాన్ని తెలియజేశారు. అదేదనగా 10 మంది కన్యకలు ఉన్నారు. వారు వరుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయనను ఎదుర్కోవడానికి బయలుదేరి ఉన్నారు. అయితే ఆ 10 మందిలో ఒక 5 బుద్ధి కలిగిన వారు, మరొక 5 బుద్ధి లేనివారు అని స్పష్టంగా రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూస్తాం. బుద్ధిగల కన్యకలను గురించి ప్రభువు చెప్పడంలో ఉన్నటువంటి సారాంశం ఏమై ఉన్నది, మరియు ఆ బుద్ధి కలిగినటువంటి లేదా బుద్ధి లేనటువంటి మొత్తం 10 మంది కన్యకలను గురించినటువంటి వివరణలో 10 మంది సంఖ్య యొక్క తాత్పర్యం ఏమై ఉన్నది, ఆయన చెప్పదలిచినటువంటి ఉద్దేశము, ఉపమానంలో ఉన్నటువంటి భావం ఏమై ఉన్నదని మనం కొంచెం లోతుగా గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తాం. అదేదనగా 10 మంది కన్యకలు అనగా 10 అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఒక పరీక్షకు సంబంధించినటువంటి అంశం వలె, ఒక పరీక్షకు సంబంధించినటువంటి మార్కుల వలె మనకు అర్థమవుతుంది. ఇది ఒక పరీక్ష. మొట్టమొదటిగా మనం గమనించవలసినటువంటి విషయం పరీక్ష. క్రైస్తవుని యొక్క జీవితం ఆయనను చేరేంతవరకు, పరలోకంలోకి అడుగు పెట్టేంతవరకు, ఆయన రాజ్యంలోకి చేరేంతవరకు ఒక పరీక్ష జీవితం, ఒక ఆధ్యాత్మిక పరీక్షతో కూడినటువంటి శ్రమలు, శోధనలో అనేటువంటి పరీక్షలతో కూడినటువంటి ఆత్మీయ ప్రయాణం. ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు. అదేదనగా మనం బుద్ధి కలిగిన వారముగా ఉండాలి. రక్షణ పొందుకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, లేదా మేము మారుమనసు పొందుకున్నాం అన్నటువంటి నామాన్ని మాత్రం పొందుకొని మన యొక్క భక్తి బుద్ధిగా లేకపోతే, మన యొక్క ఆధ్యాత్మిక స్థితి బుద్ధి కలిగినదిగా లేకపోతే బుద్ధిహీనమైపోతుంది. సాతాను బుద్ధిహీనను సులువుగా వాడి మార్గంలోకి నడిపిస్తాడు, చక్కగా నరక త్రోవలో వాడు తీసుకుని పోతాడు. కనుక మనం నేటి దినాన్ని గుర్తించవలసినటువంటి పక్షం ఏదనగా మనము బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. ఇందర మనం శ్రేష్టమైనటువంటి విషయం చూసాం. ఆ దినమైనను ఆ గడి అయినను అనగా ఆయన రాకడ సమయం ఎవ్వరికీ తెలియదు కనుక మనం మెలకువగా ఉండాలి. మొట్టమొదటిగా మనం బుద్ధి కలిగిన వారముగా మెలకువగా ఉండాలి. మెలకువలో మొట్టమొదటి మెట్టు మనం బుద్ధి కలిగినటువంటి మెలకువ కలిగి ఉండాలి. ఈ బుద్ధి కలిగినటువంటి మెలకువ తరువాత మెట్టుకు ఎలా తీసుకువెళ్తుంది అంటే, బుద్ధి కలిగిన వారు వారి దీపాలను, దివిటీలను సిద్ధపరచుకున్నారు, మరియు దానితో పాటుగా నూనెను కూడా తీసుకుని వెళ్ళారు. బుద్ధిహీనులు లేదా బుద్ధి లేని వారు ఏం చేశారు? వారికి దీపం వెలుగుతుంది కదా అని ప్రయాణం కొనసాగించారు. కానీ పెండ్లి కుమారుడు రావడం కాస్త ఆలస్యం చేశాడు. ఇదే పరీక్ష. ఈ పరీక్షలో అందరూ నిద్రిస్తూ ఉన్నారు, అందరూ సెదదిరుతూ ఉన్నారు, అందరూ విశ్రాంతిని పొందుకున్నారు. కానీ ఆయన వస్తున్నాడు అనేటువంటి కేక ఎప్పుడైతే వినబడిందో, బుద్ధి కలిగిన వారు వెంటనే లేచి వారి దివిటిలో నూనె తక్కువగా ఉన్నదన్న సంగతి గమనించి నూనెను పోసి వారి ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ బుద్ధిహీనులైతే వారికి మెలకు వచ్చేటువంటి సమయానికి వారి దీపం ఆరిపోతూ వస్తుంది. వారికి అర్థమైన విషయం అప్పుడు నూనె లేదు. నూనె కోసం వారి బుద్ధి కలిగినటువంటి కన్యకలను మాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి అని అడిగారు. వారన్నారు తెలివిగా, మాకు మీకు ఇవ్వడానికి ఇది సరిపోదు, మీరు కావాలంటే అంగట్లోకి వెళ్ళి అమ్మవారి దగ్గర కొనుక్కోండి అని చెప్పి చక్కటి సమాధానం ఇచ్చారు. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం మొట్టమొదటిగా దేవుని రాకడకు మనం ఎదుర్కోవాలి అన్నప్పుడు బుద్ధి కలిగిన వారంగా మెలకువ కలిగి ఉండాలి. 2, మన దీపం వెలుగుతూ ఉందా లేదా ఆరిపోయిందా అన్న సంగతిని మనం చూసుకుంటూ ఉండాలి. నేను ఎప్పటి నుంచో ఈ సంఘంలో ఉన్నాను, లేదా నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, లేదా ఎప్పటి నుంచో నేను ఉపవాసం ఉంటున్నాను, లేదా ఎప్పటి నుంచో ఈ క్రమంగా నేను భక్తిని చేస్తున్నాను, లేదా ఎప్పటి నుంచి నేను ఈ విధంగా నేను జీవిస్తున్నాను, లేదా ఎప్పటి నుంచి నేను ఈ విధంగా ప్రతిష్టత కలిగి ఉన్నాను అని అనుకునేదానికంటే దీపం ఇప్పుడు కూడా వెలుగుతూ ఉన్నదా లేదా అన్న సంగతి మనం యోచించాలి. కొందరు ఆచారంగా భక్తిని తీసుకెళ్తూ ఉంటారు, కానీ ఆత్మీయతలో వారి జీవితం వెలుగు ఆరిపోయి ఉంటుంది. ఆచారంలో మాత్రం
దిగ్విజయంగా ప్రగతి పదంలో మేము ఉన్నాం అని అన్నట్లు ఉంటుంది. కానీ వారి ఆత్మీయ వెలుగు ఎప్పుడో ఆరిపోయి ఉంటుంది. వారు ఉపవాసం చేస్తున్నాం అనేటువంటి భక్తి జీవితంలో ఉన్నాను అనుకుంటారు భ్రమపరచు ఆత్మచేత. కానీ ఆ ఉపవాసంలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించలేని భక్తిహీనులుగా మిగిలిపోతూ ఉంటారు. అందుకే నేటి దినాన పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు, మనం బుద్ధి కలిగి మెలకుగా ఉండాలి, మరియు మన దీపం వెలుగుతుందా లేదని ఆత్మీయ స్పృహ కలిగి మనం మెలకువగా ఉండాలి. ఒకవేళ దీపం వెలుగుతుందిలే అని వెళ్ళిపోయినట్లయితే వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనుని యొక్క బుద్ధిహీనుని యొక్క దీపం కారు చీకట్లో ఆరిపోతుంది. చుట్టూ వెలుగు ఉన్నప్పుడు ఆరిపోతే బాగుండే మాట, కానీ చిమ్మ చీకట్లో వారి దీపం ఆరిపోతుంది. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం, వీరు రాత్రి వేళ దీపం పట్టుకున్నారు అంటే దాని అర్థం వారు రాత్రి వేళ ఈ దేవుని రాకడ కొరకు, పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారని. ఆయన సమయం ఎప్పుడో తెలియదు. అందరూ లోకమంతా సద్దుమణికి నిద్రించే సమయంలో, ప్రపంచం అంతా భూమి అంతా నమ్మలించిన సమయంలో ఆయన హఠాత్తుగా వస్తాడు తన జనుల కొరకు. ఆ సమయంలో మనం మెలకుగా ఉండాలి, ఆ సమయంలో మన దీపం వెలుగుతూ ఉందా లేదా అని చూసుకుంటూ ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను, బాప్తిజం తీసుకున్నాను, నా పేరు కూడా మారిపోయింది, నేను తెల్లని వస్త్రాలు వేసుకున్నాను, నల్లటి బైబిల్ పట్టుకున్నాను, మానకుండా మందిరానికి వెళ్తాను, తప్పకుండా చిల్లర మార్చి కానుకేస్తానంటే ఆ భక్తి సరిపోదు. మన దీపం వెలగాలి. వెలుగుతూ ఉన్నటువంటి ఆత్మీయ స్థితి కలిగిన వారంగా ఉండాలి. పేరు మాత్రం గొప్పగా ఉంటుంది, కానీ వారి యొక్క జీవితం అణగారిపోయినట్లుగా ఉంటుంది. వారి పేరు శాంతం, మరొకరి పేరు సంతోషం, మరొకరి పేరు ఆనందం. వారి పేరుకు మాత్రమే శాంతము, సంతోషము, ఆనందం అని ఉంటుంది, కానీ వారి జీవితంలో అది కొదువైపోయి ఉంటుంది. కారణం వెలుగు లోపల లేకపోవటం చేత. అదే వెలుగు లోపల ఉన్నట్లయితే, వెలుగుతూ ఉన్నట్లయితే, చుట్టూ చిమ్మ చీకటి ఉన్నా మన దగ్గర దివిటి ఉంది, మన దగ్గర దీపం ఉంది, మన దగ్గర వెలుగు ఉన్నదని మన ప్రయాణం ఆగిపోకుండా కొనసాగించగలుగుతాం. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన దీపం వెలుగుతూ ఉన్నదా, లేదంటే చీకటి క్రియలను బట్టి, లోక ఆకర్షణలను బట్టి, సాతాను యొక్క ఉచ్చులను బట్టి, వాడి యొక్క అగ్ని బాణాలను బట్టి దీపం మారిపోయి ఉన్నదా? కొందరు సాక్ష్యాలు మనం విన్నప్పుడు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. వారు టీవీ ముందు కూర్చుంటారు, వారి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు గబాలను టీవీ ఆపేస్తారు, పంచుకుంటారు వారి సాక్ష్యాన్ని. ఏమండి, నేను రక్షణ పొందిన తొలిటి దినాల్లో అసలు మా ఇంట్లో టీవీ ఉండేది కదండి, అసలు నేను టీవీ చూడనిచ్చేదాన్ని కాదండి, కానీ చిన్నగా తెలియకుండా ఇలా అలవాటు పడిపోయానండి. దాని అర్థం వారి భక్తిలో ఉన్నాను, నా దీపం వెలుగుతూ ఉంది, నేను కూడా పరిశుద్ధమైన మార్గంలో ఉన్నాను, సత్యత్రోవలో ఉన్నాను నేను అనుకుంటున్నారు, కానీ దీపం ఎప్పుడో ఆరిపోయింది. నేడు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు, ఒకవేళ దీపం ఆరిపోతే, పాపము చేయకూడదని తెలిసి కూడా పాపం చేస్తూ ఉంటే, కోపం ఉండకూడదని తెలిసి కూడా కోపపడుతూ ఉంటే, వ్యభిచారము చేయకూడదని తెలిసి కూడా వ్యభిచారం చేస్తే, దొంగతనం తప్పు అని తెలిసి కూడా దొంగతనం చేస్తే, అసూయ తప్పు అని కూడా అసూయ పడుతూ ఉంటే, మత్సర పడుతూ ఉంటే, లోక ఇచ్చలకు అలవాటు పడిపోయి ఉంటే, ధనాపేక్ష కొరకు పరిగెడుతూ ఉంటే, సాతాను తంత్రాలకు చిక్కుబడి ఉంటే, ప్రభు సెలవిస్తున్నారు, ఇప్పుడే నీ దీపం వెలిగించబడడానికి కావాల్సినటువంటి నూనెను పొందుకో. మన దీపం మనలో పెట్టబడినటువంటి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, అది ఎప్పుడు మనం కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ఆ అభిషేకం మనం కాపాడుకోకపోతే పరిశుద్ధాత్ముడు మనలో నుండి వెడలిపోతాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, దయచేసి నీ ఆత్మ నా ఎదురు నుండి తీసివేయద్దు ప్రభువా. ఆయనకి తెలుసు దీపం యొక్క విలువ, ఆత్మ అభిషేకం యొక్క విలువ. అందుకే దాని కొరకు ప్రాకులాడాడు, ప్రయాసపడ్డాడు, దేవుని దగ్గర గోజరాడు, కన్నీరు మున్నీరుగా విలపించాడు, ఆత్మను కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. కాబట్టే దావీదు యొక్క సింహాసనం తరతరములకు శోభాతిశయంగా దేవుడు మార్చివేశాడు. మనము కూడా ఒకవేళ మనం దీపాన్ని ఆర్పివేసినట్లయితే నేడు మనం నూనెను కొనుక్కోవలసిన వారమై ఉన్నాము, నూనెను తెచ్చుకోవలసిన వారమై ఉన్నాము, నూనెతో మనం నింపబడవలసిన వారమై ఉన్నాం. ఆ నూనె పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. మనలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి దీదీప్యమానంగా వెలగవలసినదై ఉన్నది. ఒకవేళ నూనె లేకపోతే దీపం ఎక్కువసేపు వెలగదు, దీపం వెలగకపోతే వెలుగు ఉండదు, వెలుగు లేకపోతే చీకటి అలమటిస్తుంది. దిక్కు తోచని స్థితిలో అగమ్య గోచరముగా నిరాశ నిస్పృహలో ఇక ఈ జీవితాన్ని చాలిద్దామనేటువంటి దుస్థితికి అపవాది తీసుకుని పోతాడు. కనుక ఒకవేళ ఇదే సందర్భంలో, ఇదే సన్నివేశంలో, ఈ సమయంలో నిరాశ నిస్పృహలో ఉన్నట్లయితే, నా జీవితం ఏం చేయాలో అర్థం కావట్లేదని అనుకున్నట్లయితే, మీ దీపం మొట్టమొదట వెలిగించబడాలి.
బుద్ధి కలిగినటువంటి వారముగా వెలిగించబడినటువంటి దీపంతో మనం ప్రయాణాన్ని కొనసాగించాలి. అప్పుడు మాత్రం మన గమ్యానికి చేరగలుగుతాం, మన ప్రయాణాన్ని సుఖవంతంగా కొనసాగించగలుగుతాం. దాని కొరకు మనం పరిశుద్ధాత్మను పొందుకోవలసిన వారమై ఉన్నాం. మరియు మరొక విషయాన్ని మనం చూస్తాం. నూనె అయిపోయింది అనగానే బుద్ధిహీనులు అంటారు, బుద్ధి లేని వాళ్ళు, మాకుడు కొంచెం ఇవ్వా, మాకుడు కొంచెం ఇవ్వా అడుగుతున్నారు. మంచిదే, కానీ క్రీస్తును అంగీకరించిన వారు ఎవరు? క్రీస్తును అంగీకరించిన ప్రతి వారు కూడా ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా చెయ్యి చాచే స్థితిలో దేవుడు ఎప్పుడు నిలబెట్టనని చెప్పాడు. నన్ను ఆశ్రయించిన వారు నేను పై చేయిగా ఉంచుతాను, ఇతరులకు సహాయం చేసే స్థితిలో నేను నిలబెడతానని చెప్పాడు. మరి ఈ బుద్ధిహీనులు నూనెవ్వ అని అడుక్కుంటున్నారు. ఎందుకని అంటే వాళ్ళ గురించి రాయబడిన మాట అందుకోసమే. బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి లేని వారు ఎంతసేపటికి నిద్రిస్తాం, సోమరితనంగా శరీరాన్ని సుఖపెడదాం, మనకు నచ్చింది చేద్దాం, కంటికి నచ్చింది చూద్దాం, ఒంటికి నచ్చింది చేద్దాం, నోటికి నచ్చింది తిందాం, చెవులకు నచ్చింది విందామని పాపం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. అవసరమైనటువంటి వెలుగును గూర్చినటువంటి ధ్యాస వారికి ఉండదు. అర్ధరాత్రి అయిపోయింది, చీకటిగా ఉన్నది, వారి దీపం మారిపోవచ్చింది, నూనె వారి దగ్గర లేదు. నూనెని తెచ్చుకోవాలి, సిద్ధపరచుకోవాలి అన్నటువంటి ఆత్మీయ స్పృహ లేకపోవడం చేతే వారు బుద్ధిహీనులుగా పిలువబడ్డారు. నేడైతే మనం మూడో విషయం గుర్తించాలి. మనం ఆత్మీయ స్పృహ కలిగిన వారముగా ఉండాలి. మనం ఇతరులకు అందించే విధంగా, ఇతరులకు సహాయం చేసే విధంగా, ఇతరులు ఆరిపోయిన వారి జీవితాన్ని కూడా మనం వెలిగించే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ బుద్ధిహీనుల గురించి మనం చూస్తాం, వారి దీపమే ఆరిపోతుంది. కానీ వీరు దేవుని నమ్ముకున్నాం అనే పేరు, మేము కూడా క్రైస్తవులము అని పేరు, మేము కూడా దేవుని రాజ్యానికి వారసులం అయిపోతాం అనేటువంటి పేరు. కానీ వాక్యం సెలవిస్తుంది, అట్టివారు దేవుని రాజ్యానికి వారసులు కారు. వీరి దీపం ఆరిపోవడానికి గల కారణం, మరియు వీరి దీపానికి నూనె లేకపోవడానికి గల కారణం వారి యొక్క సోమరితనం. అదే సోమరితనంగా లేకపోతే, చురుగ్గా ఉన్నట్లయితే చక్కగా నూనె తెచ్చుకునేవాళ్ళు. కానీ వారికి ఆ ఆత్మీయ స్పృహ లేదు. అంతసేపటికి ఇప్పుడు ఏడ తెచ్చుకుంటాం, ఇప్పటికిప్పుడు ఏడ ప్రయాణం చేస్తాం, సరిపోద్దులే, నిద్రిస్తాం, బాగా అలసిపోయాం ప్రయాణం చేసి, పడుకుందాం, ఈ పూట ఏం ప్రార్థన చేస్తాంలే, ఈ పూట ఏం వాక్యం చదువుతాంలే, ఏం వాక్యం వింటాం, మిగిలిన వాటికి సమయాలన్నీ సమకూడి జరుగుతాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం సమయం ఉండదు, సోమరితనం. ఇట్టివారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు, ఆయనను ఎదుర్కొనడానికి యోగ్యులు కానే కాదు. ఇంకొక విషయాన్ని మనం చూస్తాం, వారందరూ నిద్రిస్తూ ఉండగా ఒక కేక వచ్చింది. ఇదిగో దేవుని రాకడ సమీపించింది, కడబోర శబ్దం వినబడింది. శబ్దం వినగానే నిజమైన ఆత్మీయులు, బుద్ధి కలిగిన మెలకు కలిగిన వారు, దివిటీను సిద్ధపరచుకున్న మెలకు కలిగిన వారు, మరియు పరిశుద్ధాత్మ అభిషేకంతో మెలకు కలిగిన వారు ఆ కేక, ఆ శబ్దం వినగానే దిగ్గున లేచారు, దివిటీలను సిద్ధపరచుకున్నారు, ప్రయాణాన్ని కొనసాగించారు. మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ఆయన రాకడ సమయం ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ మూడు విషయాలు మనం జాగ్రత్తగా కలిగి ఉంటే మాత్రమే 4వ మెట్టులోకి మనం ఎక్కగలుగుతాం. ఆయనను ఎదుర్కొనేటువంటి ప్రయాణంలో మనం అడుగు వేయగలుగుతాం. మొదటిగా మనం బుద్ధి కలిగినటువంటి మెలకు కలిగి ఉండాలి. రెండవదిగా బుద్ధి కలిగి మన దీపం వెలుగుతూ ఉన్నదా లేదా అని చూసుకోవాలి. మూడవదిగా మనం పరిశుద్ధాత్మ అనేటువంటి నూనెని కలిగి ఉండాలి. 4వదిగా మనం ఆయనను ఎదుర్కొనేటువంటి ఆత్మీయ యాత్రలో ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. బుద్ధి కలిగిన వారు వెళ్ళిపోయారు, బుద్ధి లేని వాళ్ళు నూనె కొనుక్కోవడానికి అంగడికి వెళ్ళారు. మొత్తానికి వాళ్ళు కూడా సిద్ధపరచుకున్నారు నూనెని. ప్రభు ఈలోపే వచ్చేసారు, పెండ్లి కుమారుడు వారిని తీసుకొని అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు, తలుపు వేసాడు. ఈలోపు బుద్ధిహీనులు ఉన్నారు చూసారా, నూనెని కొనుక్కొని వెలిగించుకొని సిద్ధపరచుకొని హఠాహుడ్డిగా పరిగెత్తుకుంటూ అలసి సొలసి మొత్తానికే ద్వారం దగ్గరికి వచ్చి డోర్ కొడుతున్నారు. అయ్యా మేము వచ్చాం, తలుపు తీయండి. ప్రభు అంటారు, అసలు మీరెవరో నాకు తెలియదు. ఇక్కడ రాయబడినటువంటి మాట 11వ వచనం, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంత ప్రయాసపడి రాత్రంతా ఎదురు చూసి డ్యూటీలు సిద్ధపరచుకొని ప్రయాణం కూడా చేసి అలసిపోయి నిద్రించి మళ్ళీ నూనె అయిపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చుకొని ఆయన కొరకు తలుపు దగ్గరికి వచ్చి తలుపు కొడితే ప్రభు అంటారు, అసలు మీరెవరో నాకు తెలియదు అంటున్నారు. దాని అర్థం మనం ఎంత భక్తి చేసాం, ఎన్ని సంవత్సరాల నుంచి చేసాం, ఎంత ప్రయాసపడ్డాం, ఎన్ని కానుకలు ఇచ్చాం, ఎంత గొప్ప పరిచర్య చేసాం అనేది కాదు. కానీ ఆయన రాకడ సమయంలో
మన దీపం వెలుగుతూ ఉన్నదా లేదా? ఆయన వచ్చే సమయానికి మనం ఎప్పుడో చేసినవి మన వెనకాల రావు. ఎప్పుడో చేసినవి మన కొరకు గుర్తుపెట్టుకొని అప్పుడు చేశారు కదా ఇప్పుడు తీసుకెళ్ళిపోదాం అని ప్రభు అండవు. ఆ దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. నిన్నటి రాత్రి వెలిగింది కదా దీపం, ఈ పూట ఎలాగే ఉంచుకుందాం అని ఎవరు ఉంచుకోరు. ఈ పూట కూడా దాన్ని వెలిగిస్తారు. కాబట్టి మన దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. వీళ్ళు ఎంత ప్రయాసపడినా, ఎంత భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించి ఒకప్పుడు ఉన్నా, నేడు అనేటువంటి సమయంలో వీరికి భక్తి లేదు, వీరికి వెలుగు లేదు, వీరికి రక్షణ కాపుదల లేదు, పరిశుద్ధాత్మ నింపుదల లేదు, ఆత్మ అభిషేకం లేదు, ఆత్మ నడిపింపు లేదు. వీరికి నచ్చినట్లుగా, వీరికి తోచినట్లుగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఆగిపోతారు, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రయాణం చేస్తారు, ఏది కావాలంటే అది చేసేస్తారు. కారణం వారికి దేవుని యొక్క నడిపింపు లేకపోవట చేత, దీపం వెలగకపోవట చేత. ఈ సమయంలో ఎంతో భయంకరమైనటువంటి మాటను వాళ్ళు పొందుకున్నారు. మీరెవరో నాకు తెలియదు అని. ఒకే ఒక్క మాటతో వారి యొక్క ప్రయాస అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, నేడు అన్న సమయం మన దీపం వెలుగుతూ ఉన్నదా? మనము చురుకు కలిగినటువంటి ఆత్మీయులంగా ఉన్నామా? మనం బుద్ధి కలిగినటువంటి ఆత్మీయులంగా ఉన్నామా? మనం రక్షణ పొందుకున్నామా? మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామా? దేవుని నడిపింపులో సర్వసత్యంలో మనం నడుస్తూ ఉన్నామా? దేవుడి రాజ్యానికి వారసులమైనటువంటి యోగ్యతను, హక్కును, అధికారాన్ని, భాగ్యాన్ని మనం కలిగి ఉన్నామా అనేటువంటి ప్రశ్నను మనం ముందు పెట్టుకొని మనం ప్రయాణాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ రక్షణ లేనివారు రక్షణ పొందుకోవలసిన వారై ఉన్నారు, మరియు పాప క్షమాపణ పొందుకోలేని వారు మారు మనసును పొందుకోవలసిన వారై ఉన్నారు, మరియు పరిశుద్ధాత్మ లేని వారు పరిశుద్ధాత్మను పొందుకోవలసిన వారై ఉన్నారు. అప్పుడు మాత్రమే సర్వసత్యంలో మీరు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అన్న సంగతి వాస్తవం అవుతుంది. ఒకవేళ ఇవి జరగకుండా నేను సత్యంలో ఉన్నాను అంటే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటూ అపవాదిని నడిపిస్తున్నటువంటి చీకటి త్రోవలో ఉన్నారు అన్న సంగతి కూడా వాస్తవం. మరియు ఆయన ఆ మాట చెప్పడంలో మరొక కోణాన్ని మనం చూస్తాం. మీరెవరో నాకు తెలియదు అని బుద్ధిహీనులను బయటకు త్రోసివేశాడు, కానీ బుద్ధి కలిగిన వారిని ఆయన అంతఃపురంలోకి చేర్చుకున్నాడు. మనం బుద్ధి కలిగి ఉంటే ఆయన అంతఃపురంలోకి మనల్ని చేర్చుకుంటాడు. మనం ఆయన సొత్తుగా ఉంటాం, మనం ఆయన స్వాస్యముగా ఉంటాం. ఈ పరీక్ష అనేటువంటి ఆత్మీయ యాత్రలో మనం ప్రతిరోజు గెలుస్తూ ముందుకు వెళ్ళాలి. అపవాది మనల్ని పడవేయడానికి అనేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి పాపపు క్రియలను మన కన్నులు ఎదురుకు తీసుకుని వస్తాడు. అయితే వాటిని బట్టి మన దీపం ఆరిపోకూడదు. శరీరానికి ఆకర్షణీయంగా, శరీరాన్ని తృప్తిపరిచేవి, సంతోషపరిచేవి అనేకమైనటువంటి వాటిని తీసుకుని వస్తాడు. వాటిని బట్టి మన దీపం ఆరిపోకూడదు. దుర్వ్యసనాలను బట్టి మన దీపం ఆరిపోకూడదు. మాదక ద్రవ్యాలను బట్టి మన దీపం ఆరిపోకూడదు. చూపుల, తలంపుల, ఆలోచనల పాపాన్ని బట్టి మన దీపం ఆరిపోకూడదు. మన వస్త్రధారణను బట్టి మన దీపం ఆరిపోకూడదు. మన కుటుంబ విషయాలను బట్టి, అసమాధాన క్రియలను బట్టి మన దీపం ఆరిపోకూడదు. ఎప్పటికప్పుడు మన దీపం వెలుగుతూ ఉందా లేదా? మన దీపం వెలుగడానికి కావాల్సినటువంటి అభిషేకం ఎప్పటికప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకున్న వారముగా ఆత్మీయతలో మనం ముందుకు సాగిపోవాలి. అప్పుడు మాత్రం మనం దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. కనుక ఈ విషయం అంతటిలో పరలోక రాజ్యానికి వారసులం కావాలంటే మనం 3 విషయాలు మనం ప్రత్యేకంగా చూసాం. 1, బుద్ధి కలిగినటువంటి మెలకువ, చురుకుదనం. 2, బుద్ధి కలిగినటువంటి రక్షణ, దేవుని యొక్క రక్తంలో కడగబడి రక్షణ బాప్తిసం తీసుకునుట. 3వది బుద్ధి కలిగినటువంటి అభిషేకం, ఆత్మీయ స్పృహ, మనం పరిశుద్ధాత్మను పొందుకొని ముందుకు సాగాలి. 4వదిగా మనం చూసాం, అప్పుడు మాత్రమే ఈ 3 జరిగినప్పుడు మాత్రమే 4వదిగా మనం ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగగలుగుతాం, ప్రయాణాన్ని సుఖవంతంగా చేయగలుగుతాం. అప్పుడు మాత్రమే దేవుని రాజ్యాన్ని మనం వారసులుగా మార్చబడి అంతఃపురంలోకి చేర్చబడతాం. నేడు ఈ సారాంశమును మన కన్నులు ఎదుట పెట్టుకొని ఆలోచిస్తామా? ఇంకా ఏదైనా పాపం దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా నన్ను ఆర్పివేస్తుందా? ఏదైనా చీకటి నన్ను వెలగనివ్వకుండా ఆర్పివేస్తుందా అని చూసుకుందామా? వాక్యం సెలవిస్తుంది, నేడు రక్షణ దినం, నేడే అనుకూల సమయం, నేడే మీకు ఇవ్వబడినటువంటి తరుణం. ఈ తరుణంను దేవుని సన్నిధికి చేరడానికి, దేవుని పాదాల చెంతకు వెళ్ళడానికి, పాపాలు ఒప్పుకోవడానికి, పాప క్షమాపణ పొందుకోవడానికి, జయ జీవితాన్ని పొందుకుని ముందుకు సాగడానికి మన జీవితాన్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. ఒకవేళ నేను ఈ పూట కాదు, తర్వాత నూనెను కొనుక్కుంటాను, తర్వాత నా దీపం గురించి ఆలోచిస్తాను అంటే ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. ఆయన రాకడా మన యొక్క పోకడను గురించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన మనకి లేదు. మనకి నిర్దిష్టమైనటువంటి సమాధానం కూడా లేదు. ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో కూడా తెలియదు. కనుక మనం ఎప్పటికప్పుడు మెలకువగలిగి మనం శుద్ధి చేసుకున్న వారంగా, సిద్ధపడిన వారంగా దేవుని రాజ్యానికి వారసులుగా
మార్చబడదుము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, బుద్ధి కలిగినటువంటి కన్యకలను గురించి, బుద్ధి లేని కన్యకలను గురించి మీరు వివరించినటువంటి నీ అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి నీకు స్తోత్రం. ప్రతి వారు ఇక మీదట చురుకుగా ఉండి రక్షణ పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, సర్వసత్యమును నడుస్తుని రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా కృప దయచేయండి. బుద్ధిహీనులుగా, బుద్ధి లేని వారుగా, సోమరితనంగా కాక, రక్షణ పొందుకోకుండా ఉండి ఇక పాపంలోనే ఉంటూ పరిశుద్ధాత్మ గురించినటువంటి ఆలోచన లేక, మారు మనసు పొందుకోక పాప మార్గంలో నరకానికి వెళ్ళే త్రోవలో ఉంటే వారు దేవుని రాజ్యానికి వారసులు కారని మీరు సెలవిచ్చారు. అట్టి వారిని మీరు దయచేసి క్షమించండి. ఇకను నీ సర్వసత్యంలో వారిని నడిపించండి. వాక్యం ప్రతి వారిని రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా కృప దయచేయండి. ఇక వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చండి. ఇక టీవీ పరిచయం వారిని దీవించండి. ఇంక నీ పరిచయం మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇటు కొరకు మీరు స్థితపరుచుకున్న వారందరినీ కుటుంబాలు కూడా మీరు దీవించమని, ఈ పరిచయం నానాటికి వృద్ధిని నింపచేయమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఒక పాటల ఆల్బమ్ను దేవుడు అనుగ్రహించారు. మీరు ది ఫారెస్ట్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినప్పుడు, లేదా ఆల్బమ్ పేరు కృపా కిరీటం అని మీరు టైప్ చేసినప్పుడు మీకు ఆ పాటలు అందించబడతాయి. వాటిని మీరు విని దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎంతో ఆత్మీయమైనటువంటి సంగీతంతో, ఆత్మీయమైనటువంటి రచనతో దేవుడు అనుగ్రహించి ఉన్నారు. మరియు మరిన్ని వాక్య సందేశాల కొరకు మీరు ఛానల్ని ఫాలో అవుతుండండి, వాక్యాలు వింటుండండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.